ఎక్కడి నుంచి ఒక మారువేషం వేసుకొని బయటకు వచ్చేస్తాడు. చుట్టూరు సెక్యూరిటీ ఉంది కదా మనోడికి, పటాన్ గెటప్ బయటకు వస్తాడు అనమాట. బయటకు వచ్చేసి ఇక్కడి నుంచి పెషావర్ వెళ్ళిపోతాడు పాకిస్తాన్, అక్కడి నుంచి ఆఫ్ఘనిస్తాన్, అక్కడి నుంచి రష్యా వెళ్ళిపోతాడు, ఇక్కడి నుంచి ఇటలీ వెళ్తాడు, రష్యా టు ఇటలీ వెళ్తాడు, ఇటలీ నుంచి తన డెస్టినేషన్ ఏదంటే జర్మనీ. బోస్ రీచ్ అవ్వాలనుకున్న పాయింట్ ఏదంటే జర్మనీ. ఓకే, సో జర్మనీని ఎందుకు రీచ్ అవ్వాలనుకున్నాడు? ఇక్కడ వరల్డ్ వార్ 2 పీరియడ్ అది. జర్మనీ బ్రిటిష్కి వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది అక్కడ. సో జర్మనీతో కన్నా అలియన్స్ పెట్టుకుంటే కన్నా, కూటమి చేసుకుంటే కన్నా బ్రిటిష్ జర్మనీలో ఇక్కడ అడాల్ఫ్ హిట్లర్ నిన్నటి క్లాస్లో 1937 ఎలక్షన్స్ వరకు మాట్లాడుకున్నాం. దాని తర్వాత ఎలక్షన్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేసిందని మాట్లాడుకున్నాం. దాంతోపాటు ముస్లిం లీగ్ కూడా గవర్నమెంట్ ఫామ్ చేసిందని మాట్లాడుకున్నాం. పీరియడ్లో 1939లో సెకండ్ వరల్డ్ వార్ స్టార్ట్ అయిందని మాట్లాడాం. సో ఇట్ ఈస్ 1939 సెప్టెంబర్ 1, 1939 సెప్టెంబర్ 1. సో ఇక్కడ సెకండ్ వరల్డ్ వార్ అనేది స్టార్ట్ అయింది. ఇట్ ఈస్ బిట్వీన్ ఫస్ట్ వరల్డ్ వార్ ఏమో అలైడ్ పవర్స్కి సెంట్రల్ పవర్స్ అని మాట్లాడుకున్నాం. ఎక్కడ కూడా అలైడ్ పవర్స్ అండ్ యాక్సిస్ పవర్స్ అని ఉంటాయి, రెండు గ్రూపులు. సెకండ్ వరల్డ్ వార్, వరల్డ్ వార్ 2, అలైడ్ పవర్స్ వర్సెస్ యాక్సిస్ పవర్స్. రైట్, ఇక్కడ యాక్సిస్ పవర్స్లో మనకి నాజీ జర్మనీ, ఇటలీ, జపాన్, ఇంపీరియల్ జపాన్, ఇలా 3 మేజర్ కంట్రీస్ ఏమంటే జపాన్, ఇటలీ అండ్ జర్మనీ. జర్మనీ, ఫ్యాసిస్ట్ ఇటలీ అండ్ ఇంపీరియల్ జపాన్. రైట్, ఇక్కడ అలైడ్ పవర్స్లో మనకు తెలిసిందే 1 గ్రేట్ బ్రిటన్, 2 ఫ్రాన్స్, తర్వాత రష్యా, దెన్ అమెరికా, చైనా. సో ఇవన్నీ కూడా అలైడ్ పవర్స్ అనమాట. సెకండ్ వరల్డ్ వార్ ఎక్కడంటే ఇక్కడ, సో ఈ పవర్స్ రెండింటికి మధ్యలో జరుగుతుందని మాట్లాడుకున్నాం. ఈ వరల్డ్ వార్లోనే ఇండియా పర్మిషన్ లేకుండా 1937 ఇక్కడ ఒక ఎలక్షన్ జరిగిందని మాట్లాడాం. 1937 ఎలక్షన్స్ వల్ల కొంతమంది ప్రావిన్షియల్ మినిస్టర్స్ ఉన్నారు అక్కడ మనకి. 1939లో కూడా ప్రావిన్షియల్ ఎలక్షన్స్ జరుగుతాయి, అక్కడ కూడా కొంతమంది మినిస్టర్లు వస్తారు మనకి. మొత్తం అన్నీ కాదు, ఇప్పుడు మన పులివెందులో జరిగాయి అలాగా, బై ఎలక్షన్స్ అంటాం కదా అలాగా. అప్పుడు జరిగిన ఎలక్షన్లో కూడా ఇక్కడ కొంతమంది ప్రొవిన్షియల్ మినిస్టర్లు ఉంటారు. కనీసం వీళ్ళ పర్మిషన్ కూడా లేకుండా ఏమైపోద్దంటే, లార్డ్ లెన్లిత్గో ఇండియా విల్ పార్టిసిపేట్ ఇన్ సెకండ్ వరల్డ్ వార్ అలాంగ్ విత్ బ్రిటిష్ అని చెప్పి ఆడ అనౌన్స్మెంట్ ఇచ్చాడు. దానికి వ్యతిరేకంగా ఏం చేశారంటే ఇక్కడ మినిస్టర్స్ అందరూ రిజైన్ చేశారని మాట్లాడుకున్నాం. 1939 December 22 డే ఆఫ్ డెలివరెన్స్ కింద మొహమ్మద్ జిన్నా చెప్పాడని చెప్పుకున్నాం. సో ఇక్కడ ఈ అనౌన్స్ చేసిన తర్వాత ఎలాంటి కండిషన్స్ ఉన్నాయి ఇండియాలో? అనౌన్స్ చేసేసిన తర్వాత బోస్ 1939లో ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఐఎన్సీ సెషన్కి భోగరాజు పట్టాభి వర్సెస్ సుభాష్ చంద్రబోస్ అని మాట్లాడుకున్నాం. సో వీళ్ళిద్దరికి జరిగిన ప్రెసిడెంట్ ఎలక్షన్ ఏమైపోయిందంటే సుభాష్ చంద్రబోస్ గెలిచాడని మాట్లాడుకున్నాం. సో ఐఎన్సీ కాంగ్రెస్లో వర్కింగ్ కమిటీ ఫార్మేషన్కి గాంధీ సపోర్ట్ చేయలేదు అనుకున్నాం. దానివల్ల బోస్ ఏమైపోయిందంటే ఐఎన్సీ నుంచి బయటకు వచ్చాడని చెప్పుకున్నాం. బయటకు వచ్చి ఒక పార్టీని పెట్టాడని చెప్పాం, దాన్నే ఫార్వర్డ్ బ్లాక్ అని మాట్లాడుకున్నాం. సో ఇక్కడ ఈ వరల్డ్ వార్ అనౌన్స్మెంట్కి వ్యతిరేకంగా ఇండియాలో ఒక సివిల్ డిజోబీడియన్స్ జరగాలని చెప్పి బోస్ చెప్పాడు ఎవరితో అంటే గాంధీని అడుగుతాడు అనమాట. మన సివిల్ డిజైన్ మూవ్మెంట్ లాగా ఇండియా మొత్తం మూవ్మెంట్ చేయాలి ఇప్పుడు కూడా అని చెప్పి చెప్తాడు. బట్ గాంధీ ఇక్కడ ఒప్పుకోడు. గాంధీ ఒప్పుకోకపోతే బోసు ఊరుకోడు. ఒరే బాబు ఫోటోలు తీసుకెళ్ళి వెళ్ళిపోరా బాబు, ఫోటోగ్రాఫర్ లాగా. గాంధీ రిజెక్ట్ చేసాడు దీన్ని. బోస్ ఏం చేస్తాడంటే త్రూ అవుట్ ఇండియా పెట్టాలని అనుకున్నాడు సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్ అనేది. బట్ ఇక్కడ గాంధీ ఒప్పుకోపోయేసరికి కనీసం బెంగాల్లో అన్నా సరే మూవ్మెంట్ జరగాలని చెప్పి బోస్ డిసైడ్ చేసుకున్నాడు. సో బెంగాల్లో మూవ్మెంట్ అనేది స్టార్ట్ చేస్తాడు బోస్. బెంగాల్ ఓకే, అక్కడ 1756లో మాట్లాడుకున్నాం మనం బ్లాక్ హోల్ ట్రాజడీ అని చెప్పి. ఫోర్ట్ విలియమ్స్లో 123 మెంబర్స్ చనిపోయారని మాట్లాడుకున్నాం. 23 మెంబర్స్ బతుకున్నారని మాట్లాడుకున్నాం. సో 23 మెంబర్స్లో ఒకటే హాల్వెల్ అని చెప్పుకున్నాం కదా. ఈ హాల్వెల్ ఏం చేస్తాడంటే ఒక కన్స్ట్రక్షన్ చేస్తాడనమాట. ఎక్కడంటే బెంగాల్లో. దీన్ని హాల్వెల్ మాన్యుమెంట్ అంటాం. అది కట్టించింది అది.
సో హాల్వెల్ మాన్యుమెంట్ని బోస్ దేని టార్గెట్ చేశాడంటే ఇక్కడ ఈ హాల్వెల్ మాన్యుమెంట్ని డెస్ట్రాయ్ చేయాలని చెప్పి టార్గెట్ చేస్తాడు. ఇది బెంగాల్లోనే ఉంది. బోస్ బెంగాల్లో మూవ్మెంట్ చేయాలని చూస్తున్నాడు. సో బోస్ ఫస్ట్ ఏం చేయాలంటే బ్రిటిష్ వ్యతిరేకంగా ఏదో చేయాలి కదా. సో ఈ డిసైడెడ్ టు డెస్ట్రాయ్ ద హాల్వెల్ మాన్యుమెంట్. సో దీనికి ఇది చేయడానికి సిద్ధపడతాడు కాబట్టి బోస్ని ఏం చేస్తారంటే మూస్తారు. బోస్ని అరెస్ట్ చేశారు అనమాట. అరెస్ట్ చేస్తే బోసు 7 days హంగర్ స్ట్రైక్ చేస్తాడు జైల్లోనే, నిరాహార దీక్ష చేస్తాడు అనమాట. సో అలా చేయడం వల్ల బోస్ని ఏం చేస్తారంటే ఆ జైలు నుంచి ఇంటికి పట్టుకొస్తారు. ఇంటికి పట్టుకొచ్చినా సరే ఇంటికాడ స్వేచ్ఛగా ఉండేదానికి లేదు, హౌస్ అరెస్ట్ అనమాట. హౌస్ అరెస్ట్ చేస్తారు. చుట్టూరు కాపలా ఉంటారు, ఎప్పుడు సెక్యూరిటీ ఉంటుంది, బ్రిటిష్ ఫోర్స్ ఉంటుంది. సో బోస్కి ఏం చేయాలో తెలియలేదు. కొన్ని రోజుల తర్వాత ఇట్ ఈస్ 1941, 1941 January 17th, January 17th బోస్ ఏం చేశారంటే ఇక్కడ ఇట్ ఈస్ బెంగాల్ హౌస్ అరెస్ట్ చేశారు బోస్ని. ఎక్కడి నుంచి ఒక మారువేషం వేసుకొని బయటకు వచ్చేస్తాడు. చుట్టూరు సెక్యూరిటీ ఉంది కదా మనోడికి, పటాన్ గెటప్ వేసుకొని ముస్లింలాగా బయటకు వస్తాడు అనమాట. బయటకు వచ్చేసి ఇక్కడి నుంచి పెషావర్ వెళ్ళిపోతాడు, పాకిస్తాన్. అక్కడి నుంచి ఆఫ్ఘనిస్తాన్ వెళ్తాడు, అక్కడి నుంచి రష్యా వెళ్ళిపోతాడు, ఇక్కడి నుంచి ఇటలీ వెళ్తాడు, రష్యా టు ఇటలీ వెళ్తాడు. ఇటలీ నుంచి తన డెస్టినేషన్ ఏదంటే జర్మనీ. బోస్ రీచ్ అవ్వాలనుకున్న పాయింట్ ఏదంటే జర్మనీ. ఓకే, సో జర్మనీని ఎందుకు రీచ్ అవ్వాలనుకున్నాడు ఇక్కడ? World War II పీరియడ్ అది. జర్మనీ బ్రిటిష్కి వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది అక్కడ. సో జర్మనీతో కన్నా అలియన్స్ పెట్టుకుంటే కన్నా, కూటమి చేసుకుంటే కన్నా బ్రిటిష్ ఇండియా నుంచి తీసేయచ్చు అని చెప్పి జర్మనీ వెళ్తాడు బోసు. జర్మనీలో ఇక్కడ అడాల్ఫ్ హిట్లర్ ఉన్నాడు ఇక్కడ. అడాల్ఫ్ హిట్లర్ అయితే నాజీ పార్టీ అని చెప్తాం. తన పార్టీ ఏదంటే నాజీ పార్టీ అంటాం. అవుతుంది పొలిటికల్ పార్టీ అనమాట. నాజీ, నేషనల్ సోషలిస్ట్ జర్మనీ వర్కర్స్ పార్టీ అంటాం దాన్ని. నేషనల్ సోషలిస్ట్ జర్మనీ వర్కర్స్ పార్టీ ఆఫ్ హిట్లర్ ఎక్కడ ఉన్నాడు? సో బ్రిటన్కి వ్యతిరేకంగా ఫైట్ చేస్తున్నాడు ఇక్కడ సెకండ్ వరల్డ్ వార్లో. ఓకే, ఇదే పీరియడ్లో ఏమైపోతుందంటే బోస్ ఇక్కడికి వచ్చేటప్పటికే జర్మనీ బ్రిటన్కి వ్యతిరేకంగా ఫైట్ చేస్తుంది అనుకున్నాం ఆపోజిట్గా. అప్పటికే బ్రిటన్కి చాలా కాలనీస్ ఉన్నాయి సౌత్ ఆఫ్రికాలో. సౌత్ ఆఫ్రికా కానీ, ఇండియా కానీ, ఫిలిప్పైన్స్, చాలా ఏరియాస్లో కాలనీస్ ఉన్నాయి. అందులో ఒకటే నార్త్ ఆఫ్రికా. ఈ నార్త్ ఆఫ్రికా ఏరియాలో బ్రిటిష్కి సంబంధించిన సోల్జర్స్ని పట్టుకుని సో దే మేడ్ వార్ ప్రిజనర్స్ అనమాట. యుద్ధ ఖైదీలు కింద చేస్తారు. ఒక 4500 మంది ఉంటారు. ఓకే, సో వీళ్ళు ఎవరంటే బ్రిటిష్ సోల్జర్స్ అనమాట. ఆల్రెడీ బ్రిటిష్తో ఫైట్ చేస్తుంది కాబట్టి నార్త్ ఆఫ్రికాను బ్రిటిష్ వాళ్ళని డిఫీట్ చేసి వీళ్ళని ప్రిజనర్స్ కింద తీసుకొచ్చాడు ఎక్కడికంటే జర్మనీకి. రైట్, ఇదే పీరియడ్లో బోస్ ఎక్కడికి వెళ్ళాడు? జర్మనీకి వెళ్తాడు. సో హిట్లర్తో మీటింగ్స్ పెట్టుకుని వీళ్ళు ఉన్నారు కదా, వార్ ప్రిజనర్స్ ఉన్నారు కదా, వాళ్ళందరినీ ఇస్తే నేను ఒక ఆర్మీని తయారు చేసుకుంటానని చెప్తాడు అనమాట. సో ఆర్మీతో బ్రిటిష్ వ్యతిరేకంగా పోరాడేదానికి అయిద్దని చెప్పి హిట్లర్ని కన్విన్స్ చేసి సో వీళ్ళతో ఒక ఆర్మీని తయారు చేసుకున్నాడు. దీన్ని ఏమని పిలుస్తామంటే ఇక్కడ ఫ్రీడమ్ లీజియన్ అంటాం. దీన్ని ఇండియన్ ఫ్రీడమ్ లీజియన్ అంటాం. దేన్నంటే ఈ వార్ ప్రిజనర్స్తో ఈ ఆర్మీ అయితే తయారు చేస్తున్నాడో దాన్ని ఫ్రీడమ్ లీజియన్ అంటాం. ఓకే, సో ఇక్కడ దాకా బాగానే ఉంది. జర్మనీతో అలియన్స్ ఫిక్స్ చేసుకున్నాడు, హిట్లర్తో ఫిక్స్ చేసుకున్నాడు. సో World War IIలో జర్మనీతో కలిసి బ్రిటిష్ వ్యతిరేకంగా పోరాడదామని చెప్పి డిసైడ్ అయిపోయాడు బోస్. బట్ ఇక్కడ బోస్కి ఒక డౌట్ వచ్చింది. అదేంటంటే హిట్లర్ మీద కొంచెం వ్యతిరేకత వచ్చింది అనమాట. చిన్న డౌట్ వచ్చింది. ఎందుకంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే హిట్లర్ వాంటెడ్ టు ఇన్వేడ్ ద రష్యాని ఇన్వేడ్ చేయాలని డిసైడ్ చేసుకున్నాడు. ఆల్రెడీ రష్యా ఆపోజిట్లో ఉంది కదా. World War IIలో ఇటు సైడ్ ఏమో జర్మనీ ఉంది, అటు సైడ్ ఏమో రష్యా ఉంది. సో హిట్లర్ రష్యా మీద ఇన్వేడ్ చేసే దానికోసం రెడీ అయిపోతాడు. రెండో పాయింట్ ఏంటంటే మీన్ కాంఫ్ అని పిలుస్తాం. ఇదేంటంటే హిట్లర్ ఆటోబయోగ్రఫీ అనమాట. అతను రాసుకున్న స్వీయ చరిత్ర. ఇది ఆటో బయోగ్రఫీ ఆఫ్ హిట్లర్. రైట్, ఈ 2 పాయింట్ల మీద ఇక్కడ బోస్కి రష్యా మీద హిట్లర్ ఇన్వేట్ చేయడం అనేది ఇష్టం లేదు. ఎందుకంటే రష్యా ఎప్పుడు కూడా ఇండియా మీద ఇన్వేట్ చేసిన దాఖలాలు ఎప్పుడు లేవు. ఓకే, సో అందుకోసం అని చెప్పి రష్యా మీద ఇన్వేట్ చేయడం బోస్కి నచ్చదు. సో ఈ విషయం మీద హిట్లర్ బోస్కి చిన్న కాన్ఫ్లిక్ట్ వచ్చింది అనమాట, డిస్ప్యూట్ వచ్చింది. రెండో పాయింట్ ఏంటంటే ఇక్కడ మీన్ కాంఫ్. ఈ ఆటోబయోగ్రఫీలో దీన్ని 1925లో రాశాడు హిట్లర్. 1925లో రాసిన హిట్లర్ ఆటోబయోగ్రఫీలో ఏం రాసుకున్నాడంటే ఇండియాని కొంచెం కించపరిచినట్టు కొన్ని స్టేట్మెంట్లు ఉంటాయి అందులో. ఓకే, మనోడు వెళ్ళింది ఎప్పుడంటే 1941లో వెళ్ళాడు. 1925లో రాసుకున్న బుక్లో హిట్లర్ని ఆ స్టేట్మెంట్లు చేంజ్ చేయాలని చెప్పి ఇప్పుడు అడుగుతాడు 1941లో. హిట్లర్ ఒప్పుకుంటాడా? సో రెండు పాయింట్లు ఇక్కడ. హిట్లర్తో అపోజ్ అవ్వడానికి
ఒకటి రష్యా ఇన్వేషన్, ఒకటి రెండు ఆటోబయోగ్రఫీలో ఉన్న స్టేట్మెంట్లో ఒకటి, ఇండియా వ్యతిరేకంగా చేసిన స్టేట్మెంట్లో ఒకటి. సో తర్వాత హిట్లర్కు బోస్కి మీటింగ్ జరుగుద్ది. బట్ ఈ మీటింగ్ అనేది, ఈ నెగోసియేషన్ అనేది ఫెయిల్ అయిపోద్ది అనమాట. ఫెయిల్ అయిపోయింది. సో ఇట్లా బోస్కి ఏం డౌట్ వచ్చిందంటే, ఒకవేళ హిట్లర్తో కలిసి జర్మనీ మనతో కలిసి ఇండియాలో ఉన్న బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడి ఇండియా నుంచి బ్రిటిష్ని తీసేసినా కన్నా జర్మనీ ఇండియాని ఆక్యుపై చేసుకోదని రూలే ఉంది, గ్యారంటీ ఉంది కదా. బ్రిటన్ వెళ్ళిపోతే జర్మనీ వచ్చింది అంతే, ఒకవేళ ఇన్ కేస్. సో డౌట్ వచ్చింది ఎవరికంటే బోస్కి. ఆ డౌట్ వచ్చినప్పుడు కానీ నుంచి మనోడికి సరిగ్గా ఉండదు, ఇంకా హిట్లర్ అనవసరంగా పెట్టుకున్నాను అనుకుంటాడు. సో ఇప్పుడు బోస్ ఏం డిసైడ్ చేసుకుంటాడంటే హిట్లర్ దగ్గర నుంచి వెళ్ళిపోవాలా. దిస్ ఈజ్ జర్మనీ. సో ఇక్కడ నుంచి 1943లో ఒక సబ్మెరైన్ తీసుకొని మనోడు ఇలా వెళ్ళిపోతాడు. ఎక్కడికి వస్తాడు రా, ఇండియాకి రాడు. జపాన్ వెళ్ళిపోయాడు. అక్కడ 4.5 ఇందాక ఫ్రీడమ్ లీజింగ్ తయారు చేసుకున్నాడు, దాన్ని అక్కడే వదిలేసి హిట్లర్ దగ్గర నుంచి డైరెక్ట్గా జపాన్ వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఇక్కడ వరల్డ్ వార్ 2లో ఈ జర్మనీ, జపాన్ అన్నీ ఒకే సైడ్ ఉన్నాయి. ఆల్రెడీ జర్మనీతో పెట్టుకున్నాడు ఎలియన్స్, బట్ అది ఫెయిల్ అయిపోయింది. సో బ్రిటన్కి ఆపోజిట్గా స్ట్రాంగెస్ట్ ఏముందంటే ఇక్కడ ఇంపీరియల్ జపాన్ ఉంది. సో అక్కడికి వెళ్ళాడు. సో జపాన్ వచ్చాడు బోస్ జపాన్ వచ్చేటప్పటికి ఇక్కడ ఎలాంటి కండిషన్స్ ఉన్నాయి ఒకసారి ఫ్లాష్ బ్యాక్ ఇక్కడ గదర్ పార్టీ అని చెప్పుకుంటాం. గదర్ పార్టీ మాట్లాడుకున్నాం, ఇక్కడ శాన్ ఫ్రాన్సిస్కోలో ఏర్పడిందని మాట్లాడుకున్నాం. ఈ గదర్ మూవ్మెంట్ అనేది ఇండియాలో ఫెయిల్ అయిపోవడం వల్ల అందులో గదర్ పార్టీలో ఒక మెంబర్ ఎవడంటే రాజ్ బిహారీ బోస్ అంటే మితనే రాజ్ బిహారీ బోస్. సో గదర్ పార్టీలకు సంబంధించిన వ్యక్తి. గదర్ మూవ్మెంట్ అనేది ఫెయిల్ అయిపోద్ది ఇండియాలో. ఫెయిల్ అయిపోవడం వల్ల రాజ్ బిహారీ బోస్ అనేవాడు ఏమైపోతాడంటే ఇక్కడ 1942లో జపాన్కి షిఫ్ట్ అయిపోతాడు అనమాట. జపాన్ కాలనీస్ ఏవైతే ఉన్నాయి ఇటు సైడ్ అక్కడికి వెళ్ళిపోతాడు. అంతకంటే ముందు ఇది 1942లో జరిగింది. అంతకంటే ముందు ఇంకా ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళావు అనుకో నువ్వు. ఇట్ ఈస్ 1939లో సెకండ్ వరల్డ్ వార్ స్టార్ట్ అయిందని మాట్లాడుకున్నాం, రైట్. ఇక్కడ ఇది జపాన్, సింగపూర్, మలేషియా, హాంకాంగ్, ఫిలిప్పైన్స్, ఇది సింగపూర్. ఇవన్నీ వీళ్ళ కాలనీస్ అనమాట. ఎవరి అంటే సింగపూర్, మలేషియా, హాంకాంగ్, ఫిలిప్పైన్స్ అండ్ ఇట్ ఈస్ జపాన్. ఓకే. సో జపాన్ బ్రిటిష్కి ఆపోజిట్గా ఫైట్ చేస్తుంది సెకండ్ వరల్డ్ వార్లో. సో ఈ సింగపూరు, మలేషియా, ఈ హాంకాంగ్, ఫిలిప్పైన్స్ ఇవన్నీ ఎవరి అంటే బ్రిటిష్ కాలనీస్ అనమాట. మన ఇండియాలో ఎలాగ ఎస్టాబ్లిష్ అయ్యారు బ్రిటిష్ వాళ్ళు, అలాగే సింగపూరు, మలేషియా, హాంకాంగ్, ఫిలిప్పైన్స్లో కూడా ఎస్టాబ్లిష్ అయిపోయారు. సో దీస్ ఆర్ ద కాలనీస్ ఆఫ్ బ్రిటిష్కి ఒక భయం ఉంటుంది ఇప్పుడు. అదేంటంటే జపాను హాంకాంగ్ మీద కానీ, మలేషియా మీద కానీ, సింగపూర్ మీద కానీ, ఫిలిప్పైన్స్ మీద కానీ అటాక్ చేసిద్దేమని భయం ఉంటుంది కదా, బ్రిటిష్ వాళ్ళే కదా ఇవన్నీ. సో జపాన్ దాని మీద చేసే అవకాశం ఉంటుంది, ఛాన్స్ ఉంటుంది అటాక్ చేయడానికి. కాబట్టి ఇండియా నుంచి మిలిటరీని ఇక్కడ పంపిస్తారనమాట. బ్రిటిష్ కాలనీస్ ఏవైతే ఉన్నాయో జపాన్ దగ్గర, ఈ సౌత్ ఈస్ట్ కంట్రీస్ అంటాం, సౌత్ ఈస్ట్ కంట్రీస్లో అన్నింటిలో కూడా బ్రిటిష్ ఆర్మీ ఉంటుంది అనమాట. ఇక్కడ ఉంది, బాగానే ఉంది. అనుకున్నట్టుగానే వీళ్ళు ఏ భయంతో అయితే ఇక్కడికి ఆర్మీని పంపించారో అనుకున్నట్టుగానే జపాన్ దీని మీద అటాక్ చేస్తుంది. ఓకే. సో ఇక్కడ సింగపూర్ ఉంది. ఈ సింగపూర్ పంపించిన ట్రూప్కి లీడర్ ఎవడంటే, కెప్టెన్ ఎవడంటే మోహన్ సింగ్ అంటాం ఇతన్ని, మోహన్ సింగ్. ద మిలిటరీ ట్రూప్ ఆఫ్ సింగపూర్ వాజ్ లెడ్ బై మోహన్ సింగ్, రైట్. ఇక్కడ అనుకున్న విధంగానే జపాను, హాంకాంగ్, మలేషియా, సింగపూర్, ఫిలిప్పైన్స్ ఎన్నటి మీద అటాక్ చేసింది. అటాక్ చేసి అక్కడ ఎవడైతే సోల్జర్స్ని పంపించిందో బ్రిటిష్, వాళ్ళందరినీ వార్ ప్రిజనర్స్ కింద అరెస్ట్ చేసింది అనమాట. బ్రిటిష్ ఎవరైతే సోల్జర్స్ పంపించారో ఈ బ్రిటిష్ కాలనీస్కి, వాళ్ళందరూ జపాన్ చేతిలో ఇప్పుడు వార్ ప్రిజనర్స్ కింద ఉన్నారు. ఓకే. సో ఇప్పుడు అంటే 1939 బ్రిటిష్ మిలిటరీని ఇక్కడ పంపించింది, వాళ్ళు ఇది చేశారు, ఇదంతా బాగానే ఉంది. ఇప్పుడు రాజ్ బిహారీ బోస్ అదంతా అయిపోయింది. అదంతా అయిపోయిన తర్వాత బ్రిటిష్ వాళ్ళు వార్ ప్రిజనర్స్ కింద అక్కడ ఉన్నారు. గదర్ మూవ్మెంట్ ఫెయిల్ అయిపోవడం వల్ల రాజ్ బిహారీ బోస్ ఏమైపోయాడంటే జపాన్కి వెళ్ళాడని మాట్లాడుకున్నాం. ఓకే. ఇక్కడ ఈ గవర్నమెంట్తో మాట్లాడుకుని, ఎవరు, బోస్ జపాన్ గవర్నమెంట్తో మాట్లాడి
మీ దగ్గర వార్ ప్రిజనర్స్ ఉన్నారు కదా ఆల్రెడీ అక్కడ. వాళ్ళందరితోనే ఒక ఆర్మీ తయారు చేసుకుంటాను నేను. మీరు ఎలాగ బ్రిటిష్కి వ్యతిరేకంగా ఫైట్ చేస్తున్నారు. సో ఇండియాలో బ్రిటిష్ లేకుండా చేయడమే మా టార్గెట్. సో మీతో అలైడ్ అవుతామని చెప్పి, సో వాళ్ళకి మాకు అప్పచెప్పేలా ఉంటే ఒక ఆర్మీ ఫామ్ చేసుకుంటామని చెప్పి చెప్తారు. ఓకే. సో బోస్ ఏం చేస్తారంటే జపాన్ గవర్నమెంట్తో నెగోషియేట్ చేసుకుని ఒక ఆర్మీని ఎస్టాబ్లిష్ చేసుకుంటాడు. దానికంటే ముందు ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్ అని పిలుస్తాం. రాజ్ బిహారీ బోస్ జపాన్ వెళ్ళిపో కొత్త పార్టీ పెట్టాడు. దాని పేరే ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్. ఇలా ఒక పార్టీ పెట్టుకున్నాను. ఈ ఇండియా ఇండిపెండెన్స్ లీగ్ కంట్రోల్లో ఒక ఆర్మీని రెడీ చేసుకుంటానని చెప్పి జపాన్కి అడుగుతాడు అనమాట. సో అలాగా జపాన్ సపోర్ట్తో ప్రిజనర్స్ అందరినీ తీసుకొచ్చి ఒక ఆర్మీని తయారు చేశాడు. దట్ ఈజ్ ఇండియన్ నేషనల్ ఆర్మీ. దట్ ఈజ్ INA. ఇట్ ఈస్ ద ఫస్ట్ ఇండియన్ నేషనల్ ఆర్మీ. మన ఇండియాకి సంబంధించిన ఫస్ట్ ఆర్మీ ఏదంటే ఇదని మాట్లాడుకుంటాం అనమాట. ఓకే. సో ఇప్పుడు ఇదంతా ఎక్కడంటే సింగపూర్. సో ఇక్కడ INA అనేది ఫామ్ అయిపోయింది. ఎవరి కంట్రోల్లో అంటే రాజ్ బిహారీ బోస్ ఇండియా ఇండిపెండెన్స్ లీగ్. ఈ పార్టీ ఆధ్వర్యంలో INA అనేది స్టార్ట్ అయిపోయింది ఇక్కడ. రైట్. అయితే ఇక్కడ ఈ ఆర్మీకి ఒక కెప్టెన్ కావాలా, ఒక జనరల్ కావాలా లీడ్ చేసేదానికి. లీడ్ చేయడానికి ఒక కెప్టెన్ కావాల్సి వస్తే ఇందాక సింగపూర్ దగ్గర మాట్లాడుకున్నాం కదా. సింగపూర్ ట్రూప్ని లీడ్ చేసింది ఎవరంటే మోహన్ సింగ్. చాలా ఎక్స్పీరియన్స్డ్ అనమాట. ఈ జనరల్ చాలా ఎక్స్పీరియన్స్ మిలిటరీ కమాండర్. అయితే ఇక్కడ 18 years బ్రిటిష్ మిలిటరీలో పనిచేస్తాడు మోహన్ సింగ్. 18 సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళ దగ్గర పనిచేస్తాడు. సో మోహన్ సింగ్ని పిలిపించి రాజ్ బిహారీ బోస్ ఏం చెప్తాడంటే INAకి కెప్టెన్గా జనరల్గా ఉండాలని చెప్పి చెప్తాడు అనమాట. ద ఫస్ట్ జనరల్ ఆఫ్ INA మోహన్ సింగ్. మోహన్ సింగ్ ఏం చేస్తాడంటే చాలా ఆలోచిస్తాడు. 18 సంవత్సరాలు మిలిటరీలో బ్రిటిష్ వాళ్ళ దగ్గర పనిచేశాడు. సో సడన్గా ఇక్కడ పనిచేయాలంటే కొంచెం టైం కావాలి. బట్ అక్కడ ఎక్స్పీరియన్స్ కన్నా ఇండియా నుంచి బ్రిటిష్ వాళ్ళు తీసేయాలన్న కాన్సెప్ట్ బలంగా ఉంది. దానివల్ల INA లీడ్ చేసేదానికి సపోర్ట్ చేస్తాడు అనమాట మోహన్ సింగ్ అనేవాడు. రైట్. సో INA ఎస్టాబ్లిష్ అయిపోయింది ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్ ద్వారా. రాజ్ బిహారీ బోస్ దీని అందరికీ కారణం అని మాట్లాడుకుంటాం. అక్కడ జర్మనీలో హిట్లర్ దగ్గర బోస్ ఎలాంటి అలయన్స్ అయితే చేసుకున్నాడు, ఇక్కడ రాజ్ బిహారీ బోస్ అనేవాడు జపాన్తో అలాంటి అలయన్స్ చేసుకున్నాడు. మధ్యలో ఎవరున్నారంటే ఇక్కడ రాజ్ బిహారీ బోస్ ఉన్నాడు అంతే. ఓకే. రైట్. ఇక్కడ మోహన్ సింగ్ ఆర్మీ లీడ్ చేస్తున్నాడు. వీళ్ళకి సపరేట్గా ఆర్మీ లీడ్ చేస్తున్నా సరే వీళ్ళందరూ ఎవరి కంట్రోల్లో ఉన్నారంటే జపాన్ కంట్రోల్లో ఉంది కదా. జపాన్ వాళ్ళ సపోర్ట్ వల్ల ఇదంతా చేస్తున్నారు వీళ్ళు. బట్ మోహన్ సింగ్ అక్కడ బోస్కి ఎలాంటి డౌట్ వచ్చిందో హిట్లర్ మనకి దెబ్బేస్తాడని, ఒకవేళ బ్రిటిష్ ఇండియా నుంచి వెళ్ళిపోతే జర్మనీ ఇండియాని ఆక్యుపై చేసుకుంటుందేమో అని ఒక డౌట్ వచ్చింది కదా బోస్కి అక్కడ. అందుకే జపాన్ వచ్చాడని మాట్లాడుకున్నాం. అదే డౌట్ మోహన్ సింగ్ వచ్చింది. మోహన్ సింగ్ డౌట్ రావడం వల్ల ఏమంటే ఫ్రీక్వెంట్గా ఈ జపాన్ గవర్నమెంట్కి మోహన్ సింగ్కి కొంచెం డిస్కషన్ జరిగాయి అనమాట. అట్ లాస్ట్ మోహన్ సింగ్ వాజ్ రిమూవ్డ్ యాజ్ అ జనరల్. ఇండియన్ నేషనల్ ఆర్మీకి జనరల్గా తీసి పారేస్తారు. మోహన్ సింగ్ని తీసేశారు. ఇండియన్ నేషనల్ ఆర్మీని టెంపరీగా పక్కన పెట్టిస్తారు. డిస్మాంటిల్ అయిపోయింది అది. ఎలాగైతే వార్ ప్రిజనర్స్ అందరినీ తీసుకొచ్చి ఇండియన్ ఆర్మీకి తయారు చేసుకున్నారు, ఎప్పుడైతే దీన్ని ఆపేసారో మళ్ళీ వీళ్ళందరినీ తీసుకెళ్ళి యాజ్ ఇట్ ఈస్గా జైల్లో వేసేసారు. ఓకే. సో ఇప్పుడు ఇండియన్ నేషనల్ ఆర్మీ అనే కాన్సెప్ట్ ఉంది. రాజ్ బిహారీ బోస్ అనేవాడు జపాన్ ఏరియాలోనే ఉన్నాడు. బట్ ప్రిజనర్స్ అందరూ నేషనల్ ఆర్మీ అనేది ఉంది కానీ యాక్టివ్గా లేదు. మోహన్ సింగ్ తీశారు, వీళ్ళందరూ జైల్లో ఉన్నారు. రాజ్ బిహారీ అక్కడే ఉన్నాడు. అట్ ది సేమ్ టైం సింగపూర్, మలేషియా, హాంకాంగ్, ఫిలిప్పైన్స్ ఇవన్నీ ఎవరి కంట్రోల్లోకి వచ్చాయంటే ఎవరు జపాన్ కంట్రోల్లోకి వచ్చాయి. ఓకే. ఇది ఫ్లాష్ బ్యాక్. బోస్ రాకముందు జరిగింది ఇదంతా. రైట్. ఇప్పుడు బోసు వచ్చాడు. ఇట్ ఈస్ 1943 జపాన్కి వచ్చేసరికి సింగపూర్లో ఒక మీటింగ్ జరుగుతుంది. ఇక్కడ సింగపూర్ ఒక మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్కి బోస్కి ఇన్విటేషన్ వచ్చిందనమాట. సుభాష్ చంద్రబోస్, రాజ్ బిహారీ బోస్ కాదు, సుభాష్ చంద్రబోస్ ఇన్విటేషన్ వచ్చింది. ఇదే మీటింగ్లో రాజ్ బిహారీ బోస్ ఉంటాడు, సుభాష్ చంద్ర బోస్ ఉంటాడు, ఇద్దరు ఉంటారు. ఈ మీటింగ్లో రాజ్ బిహారీ ఏం చేస్తాడంటే ఆల్రెడీ ఆర్మీ అనేది ఇనాక్టివ్ ఉంది. ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్ అనేది ఇనాక్టివ్ అయిపోయింది. రాజ్ బిహారీ కూడా అక్కడే ఉన్నాడు అక్కడ. సో ఈ రాజ్ బిహారీ ఏం చేస్తాడంటే ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్ని ఎవరికి హ్యాండ్ ఓవర్ చేస్తాడంటే సుభాష్ చంద్రబోస్కి హ్యాండ్ ఓవర్ చేస్తాడు. ఓకే. ఇండిపెండెన్స్ లీగ్ హ్యాండెడ్ ఓవర్ టు బోస్, రాజ్ బిహారీ టు సుభాష్ చంద్రబోస్. ఇండిపెండెన్స్ లీగ్ అనేది సుభాష్ చంద్రబోస్ చేతిలోకి వచ్చింది కాబట్టి ఆటోమేటిక్గా ఇండియన్ నేషనల్ ఆర్మీ బోస్ కంట్రోల్లోకి వచ్చేది. ఓకే. ఇక్కడ INA నౌ అండర్ ద కంట్రోల్ ఆఫ్ బోస్. ఇండియన్ నేషనల్ ఆర్మీ బోస్ కంట్రోల్లోకి వచ్చింది. అప్పుడు బోస్కి చాలా ఫాలోయింగ్ ఉండేది అనమాట ప్రపంచం మొత్తం, నాట్ ఓన్లీ ఇండియా బట్ ఆల్సో ఫారెన్ కంట్రీస్లో కూడా బోస్ ఫాలోయింగ్ ఉండేది అనమాట. మగధీర సినిమాలోని ఫస్ట్ బైక్ రేసింగ్ జరుగుతుంది కదా, అప్పటి వరకు బెట్టింగ్ ఎవడు బెట్టడు, ఒకసారిగా అర్సయిన్ అంటది ఒకరితే తెగ చేత బెట్టలేడండి. ఇక్కడ కూడా అంతే. మోహన్ సింగ్ ఉన్నంతసేపు అంత సపోర్ట్ ఉండదు.
ఐఎన్ఏకి ఎప్పుడైతే బోస్ వచ్చాడో మొత్తం అక్కడ సివిలియన్స్ కూడా సపోర్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు. దాంతోపాటు ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా ఉంటుంది ఐఎన్ఏకి. ఓకే, సో ఇక్కడ ఐఎన్ఏ అనేది ఒక స్ట్రాంగెస్ట్ పిల్లర్ లాగా అయిపోయింది సౌత్ ఈస్టర్న్ కంట్రీస్లో. ఓకే, బోస్ కంట్రోల్ చేస్తున్నాడు దీన్ని. ఇదంతా బాగానే ఉంది. ఇప్పటి వరకు ఐఎన్ఏలో జెంట్స్ మాత్రమే ఉంటారు, మగవాళ్ళు మాత్రమే ఉంటారు. బట్ బోస్ వచ్చిన తర్వాత ఎక్కడనే కాదు, ప్రపంచంలో ఉన్న ఆర్మీలో ఓన్లీ మెనే ఉన్నారు. బట్ బోస్ ఏం చేశాడంటే ఇక్కడ రాణి ఆఫ్ ఝాన్సీ రెజిమెంట్, సో ప్రపంచ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఆర్మీలో ఉమెన్ కోసం ఒక సెపరేట్ రెజిమెంట్ పెట్టింది ఎవరంటే సుభాష్ చంద్రబోస్. దాన్ని రాణి ఆఫ్ ఝాన్సీ రెజిమెంట్ అంటాం. సో దీనికి లీడ్ చేసింది ఎవరంటే ఫస్ట్ ఐఎన్సీకి మోహన్ సింగ్ ఎలా లీడ్ చేశాడు, అక్కడ ఐఎన్ఏకి ఎలా లీడ్ చేశాడు, ఇక్కడ రాణి ఆఫ్ ఝాన్సీ రెజిమెంట్కి కూడా లక్ష్మీ సెహగల్ అంటాం. అవుని లక్ష్మీ సెహగల్ అంటాం, లేకపోతే ఇంకొకలా పిలుస్తాం, లక్ష్మీ స్వామినాథన్ అంటారు. ఈవిడ లక్ష్మీ స్వామినాథన్ అన్న, లక్ష్మీ సెహగల్ అన్న ఒకరే. ఓకే, సో ఈవిడ ఈ రాణి ఆఫ్ ఝాన్సీ రెజిమెంట్కి లీడ్ చేస్తుంది. సో ఇట్ ఈస్ ద ఫస్ట్ ఉమెన్ రెజిమెంట్ ఆఫ్ ఆర్మీ ఇన్ ద వరల్డ్. రైట్, ఇక్కడ బోస్ ఐఎన్ఏలో ఒక 4 బ్రిగేడ్స్ ఉన్నాయి, 4 ట్రూప్లు ఉన్నాయి. అందులో ఒకటి గాంధీ బ్రిగేడ్ అంటాం, 2 నెహ్రూ బ్రిగేడ్ అంటాం, ఆజాద్ బ్రిగేడ్ అండ్ సుభాష్ బ్రిగేడ్. 4 బ్రిగేడ్లు ఉన్నాయి ఇక్కడ, 4 గ్రూపులు ఉన్నాయి, గాంధీ, నెహ్రూ, ఆజాద్, సుభాష్. సో ఇక్కడ బోస్ లీడ్ చేసి ట్రూప్ ఏదంటే ఆజాద్ గ్రూప్ అంటాం దీన్ని. ఓకే, దీన్ని లీడ్ చేసుకుంటూ ఒక స్లోగన్ ఇచ్చాడు సుభాష్ చంద్రబోస్, గివ్ మీ ద బ్లడ్, ఐ షల్ గివ్ యూ ద ఫ్రీడమ్. రక్తాన్ని ఇవ్వండి, నేను మీకు స్వతంత్రాన్ని ఇస్తాడని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇప్పుడంటే ఈ పీరియడ్లోనే. అండ్ జై హింద్, ఇది కూడా బోస్దే. జై హింద్ అన్న స్లోగన్ కూడా బోస్దే. ఓకే, రైట్, ఇక్కడ బాగానే ఉంది. ఐఎన్ఏ సుభాష్ చంద్రబోసు ఒక ఆర్మీ కాకుండా ఒక ఆర్మీ లీడ్ చేస్తున్నాడు ఇక్కడ. అదే కాకుండా బోస్ ఏం చేశాడంటే ఒక టెంపరీ గవర్నమెంట్ని ఫామ్ చేశాడు అక్కడ. ఆ ఏరియాలో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాడు అక్కడ. దాన్ని ఏమని పిలుస్తామంటే ఆజాద్ ఫౌజ్ గవర్నమెంట్ అంటాం, ఆజాద్ ఫౌజ్ గవర్నమెంట్. అందుకే దీన్ని అందరినీ ఏమని పిలుస్తామంటే ఆజాద్ ఫౌజ్ ఆర్మీ అంటాం, ఆజాద్ హింద్ ఫౌజ్ అంటాం కదా. ఆజాద్ ఫౌజ్ గవర్నమెంట్ స్టార్ట్ చేశాడు సుభాష్ చంద్రబోస్. దీనికి సపరేట్గా ఆజాద్ ఫౌజ్ కరెన్సీ జపాన్ ఫుల్ సపోర్ట్ అనమాట. సో ఇదంతా ఎవరు సపోర్ట్తో చేస్తున్నారంటే జపాన్ సపోర్ట్తోనే చేస్తున్నారు. జపాన్ ఫుల్ సపోర్ట్ ఇచ్చింది. సో ఆజాద్ ఫౌజ్ గవర్నమెంట్కి ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ ఎవరంటే సుభాష్ చంద్రబోస్. నేను ఆల్రెడీ మాట్లాడుకున్నాం, చీఫ్ మినిస్టర్ని ప్రైమ్ మినిస్టర్ అంటారని చెప్పి మాట్లాడుకున్నాం. సో దీనికి లీడర్ ఎవరంటే బోసే. వీళ్ళకి సపరేట్గా ఆజాద్ ఫౌజ్ గవర్నమెంట్కి సపరేట్గా ఆజాద్ ఫౌజ్ కరెన్సీ ఉంది, ఆజాద్ ఫౌజ్ జ్యుడిషియరీ ఉంది, ఆజాద్ ఫౌజ్ జ్యుడిషియరీ లాస్ కూడా ఉన్నాయి సపరేట్గా. కొత్త ఒక సెపరేట్ సంస్థను ఏర్పాటు చేస్తున్నాడు, ఒక ప్యారలల్ యూనివర్స్ని ఏర్పాటు చేస్తున్నాడు అక్కడ సుభాష్ చంద్రబోస్. బట్ ఇన్నున్నా సరే వీళ్ళందరూ ఎవరి కంట్రోల్ ఉన్నారంటే జపాన్ కంట్రోల్ ఉన్నారు కదా. ఆర్మీ లీడ్ చేస్తున్నాడు, గవర్నమెంట్ ఉంది, ఫుల్ సపోర్ట్ ఉంది. బట్ వీళ్ళకంటే ఒక సెపరేట్ సావర్నిటీ అనేది కంట్రీ లేదు, సార్వభౌమత్వం కలిగిన ప్రాంతం అనేది లేదు కదా. సింగపూర్ అనేది ఒకప్పుడు బ్రిటిష్ కాలనీ, ఇప్పుడు జపాన్ కంట్రోల్ ఉంది. మలేషియా కూడా అంతే, హాంకాంగ్, ఫిలిప్పైన్స్ ఇవన్నీ కూడా అంతే. పర్టికులర్గా బోస్ సావర్నిటీలో ఉన్న కంట్రీ ఇది లేదు అక్కడ. ఓకే, ఇదే టైంలో ఇట్ ఈస్ 1943 జపాన్ ఏం చేసిందంటే క్యాప్చర్డ్ అండమాన్ అండ్ నికోబార్స్. 1943లో జపాన్ అండమాన్ నికోబార్స్ని క్యాప్చర్ చేసుకుంటుంది. అక్కడ ఉన్న వీళ్ళు డిఫీట్ చేసేసి, బ్రిటిష్ వాళ్ళు తీసేసి క్యాప్చర్ చేసుకొని, సో ఈ ఏరియాకి, ఈ సెపరేట్ ఏరియాకి ఎవరొకరు హ్యాండ్ ఓవర్ చేయాలా, ఎవరికొకరికి కంట్రోల్ ఇవ్వాలి దీనికోసం. సో ఇది ఎవరికి ఇచ్చారంటే బోస్కి ఇచ్చారనమాట. ఇప్పటి వరకు ఒక సెపరేట్ ఇది లేదని మాట్లాడుకున్నాం కదా, ఒక సావరెన్ కంట్రీ లేదు బోస్కి అని చెప్పుకున్నాం, ఆజాద్ ఫౌజ్ గవర్నమెంట్ గేట్ లేదని మాట్లాడుకున్నాం. సో అందుకు 1943లో జపాన్ ఏం చేసిందంటే అండమాన్ నికోబార్ నాకు క్యాప్చర్ చేసుకుని ఆ ఏరియాని ఎవరికి హ్యాండ్ ఓవర్ చేసిందంటే బోస్కి హ్యాండ్ ఓవర్ చేసింది. హ్యాండ్ ఓవర్ చేసిన వెంటనే అండమాన్ నికోబార్ ఈ 2 పేర్లు తీసేసి బోస్ వీటికి కొత్త పేర్లు పెట్టాడు అనమాట. దీన్ని షాహిద్ ఐలాండ్స్ అంటాం, దీన్ని స్వరాజ్ ఐలాండ్స్ అంటాం. షాహిద్ స్వరాజ్ ఈ పేర్లు పెట్టింది ఎవరంటే బోస్ అండమాన్ నికోబార్లకి. ఓకే, బాగానే ఉంది. 1943 కల్లా ఒక సపరేట్ రీజియన్కి సావర్నిటీ వచ్చింది బోస్కి. ఓకే, రైట్, ఇట్ ఈజ్ 1944 ఆఫ్ ఏప్రిల్. సో ఇదంతా ఇప్పటి వరకు 42 నుంచి 41, 42, 43, 44 వరకు కూడా ఈ ఆర్మీని రెడీ చేశారు, సిద్ధం చేశారు అనమాట. దీనికి వ్యతిరేకంగా అంటే ఇండియాలో బ్రిటిష్ వాళ్ళు వ్యతిరేకంగా పోరాడడానికి ఇదంతా. ఓకే, ఇట్ ఈస్ టైమ్ టు అటాక్ ఇండియా. ఇండియా మీన్స్ బ్రిటిష్ ఇండియా. ఇక్కడ ఇట్ ఈస్ నాగాల్యాండ్, దిస్ ఈజ్ మణిపూర్. సో ఇక్కడ ఏరియా ఉంటుంది మయన్మార్ ఇండియా బార్డర్ దగ్గర. సో ఈ 3 ఏరియాస్లో 1944 ఏప్రిల్ అటాక్ చేశారు. నాగాలాండ్ కంట్రోల్లోకి తీసుకుంది ఇండియన్ నేషనల్ ఆర్మీ.
మణిపూర్ని కంట్రోల్లోకి తీసుకుంది ఇండియన్ నేషనల్ ఆర్మీ. ఈ బార్డర్ ఏరియా కంట్రోల్లోకి తీసుకుంది ఇండియన్ నేషనల్ ఆర్మీ. ఓకే, ఇక్కడ ఫస్ట్ టైం 1944 ఏప్రిల్లో ఫస్ట్ టైం మణిపూర్ ఏరియాలో మొయిరాంగ్ అనే ఏరియా ఉంటుంది, అక్కడ జెండా ఎగరేశారనమాట. ఇండియన్ నేషనల్ ఆర్మీ 1944 ఏప్రిల్లో మణిపూర్ ఆఫ్ మొయిరాంగ్ అనే ఏరియాలో ఫస్ట్ టైం ఫ్లాగ్ ఎగరేశారనమాట. ఓకే, 1944 ఏప్రిల్ తర్వాత ఇక్కడ ఏమైపోయిందంటే ఈ ఆర్మీ లీడ్ చేసి మిలిటరీ లీడ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా వెనకాల సోర్సెస్ చూసుకోవాలి మనం. వాళ్ళకి ఫుడ్ కానీ ఫైట్ చేసేదానికి వెపన్స్ కానీ గన్స్ అందులో బుల్లెట్లు ఇవన్నీ కరెక్ట్గా చూసుకోవాలి ఎప్పుడైనా అటాక్ చేసేటప్పుడు. ఈ కంట్రోలింగ్ అంతా అయిపోయిన తర్వాత నాగాలాండ్, మణిపూర్, ఆ మొయిరాంగ్ ఈ ఏరియా అంతా అయిపోయిన తర్వాత ఇండియన్ నేషనల్ ఆర్మీ దగ్గర తినడానికి తినలేదు, వెపన్స్ సరిగ్గా లేవు, వెపన్స్లో బుల్లెట్లు లేవు, డిఫిషియన్సీ అనమాట ఇక్కడ సరిగ్గా లేవు కావాల్సినవి. సో ఇదే అడ్వాంటేజ్గా తీసుకుని బ్రిటిష్ ఏం చేసిందంటే బ్రిటిష్తో పాటు ఇక్కడ సెకండ్ వరల్డ్ వార్ టైం కదా ఇదంతా, బ్రిటిష్ యూఎస్ఏతో కలిపి ఎక్కడైతే ఆర్మీ క్యాంప్స్ ఉన్నాయో వాళ్ళన్నిటిని అటాక్ చేసి తీసేసి ఎవరైతే వాళ్ళు ఉన్నారో ఇండియన్ నేషనల్ ఆర్మీలో ఎవరైతే సోల్జర్స్ ఉన్నారో వాళ్ళందరినీ ప్రిజనర్స్ చేశారనమాట. INA బికేమ్ వార్ ప్రిజనర్స్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ బ్రిటిష్. ఓకే, సో ఇది ఇండియన్ నేషనల్ ఆర్మీ. 1945 ఆగస్ట్ సుభాష్ చంద్రబోస్ డైడ్ ఇన్ ఎ ప్లేన్ క్రాష్. 1945 ఆగస్టులో ఒక న్యూస్ వచ్చింది, అదేంటంటే బోసు ప్లేన్ క్రాష్లో చచ్చిపోయాడు అనేసి. సో అక్కడితో సుభాష్ చంద్రబోస్ గురించి సమాప్తం. అక్కడితో సెకండ్ వరల్డ్ వార్ కూడా కంప్లీట్ అయిపోయింది. ద యాక్సిస్ పవర్స్ వర్ డిఫీటెడ్ బై అలైడ్ పవర్స్ మళ్ళీ గెలిచాయి. ఇక్కడ ఫస్ట్ వరల్డ్ వార్లో కూడా అయ్యే గెలిచాయి, సెకండ్ వరల్డ్ వార్లో అంతే. రైట్, అది ఇండియన్ నేషనల్ ఆర్మీ గురించి రాసుకోండి. ఎక్కడ వరకు రాస్తున్నారు నిన్న? ఇండివిజువల్ సత్యాగ్రహ వరకు. క్విట్ ఇండియా రాసుకోలేదా? ఓకే.